ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. పర్మిట్లు రద్దయిన బస్సులు ఏపీ తెలంగాణ రోడ్లపై యథేచ్ఛగా తిరుగుతూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. అరుణాచల్ ప్రదేశ్ సర్కార్ పర్మిట్లు రద్దు చేసినా తెలుగు రాష్ట్రాల్లో విచ్చలవిడిగా తిరుగుతున్నాయి బస్సులు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం దగ్గర కనకదుర్గ ట్రావెల్స్ బస్సు ఓ స్తంభాన్ని ఢీకొట్టింది. AR01J0388 నంబర్ గల ఈ బస్సు అరుణాచల్ ప్రదేశ్లో రిజిస్ట్రేషన్ పొందింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 6 తీవ్రంగా గాయపడ్డారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే బస్సు నెంబర్ని, ట్రావెల్స్ని పేరుని ట్రావెల్స్ సిబ్బంది చెరిపేశారు. ఇలా అరుణాచల్ ప్రదేశ్ పర్మిట్లు రద్దు చేసిన ఆ బస్సుల్ని తెలుగు రాష్ట్రాల్లో యథేచ్ఛగా నడుపుతున్నారు నిర్వాహకులు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. పర్మిట్లు రద్దయిన బస్సులు ఏపీ తెలంగాణ రోడ్లపై యథేచ్ఛగా తిరుగుతూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. అరుణాచల్ ప్రదేశ్ సర్కార్ పర్మిట్లు రద్దు చేసినా తెలుగు రాష్ట్రాల్లో విచ్చలవిడిగా తిరుగుతున్నాయి బస్సులు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం దగ్గర కనకదుర్గ ట్రావెల్స్ బస్సు ఓ స్తంభాన్ని ఢీకొట్టింది. AR01J0388 నంబర్ గల ఈ బస్సు అరుణాచల్ ప్రదేశ్లో రిజిస్ట్రేషన్ పొందింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 6 తీవ్రంగా గాయపడ్డారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే బస్సు నెంబర్ని, ట్రావెల్స్ని పేరుని ట్రావెల్స్ సిబ్బంది చెరిపేశారు. ఇలా అరుణాచల్ ప్రదేశ్ పర్మిట్లు రద్దు చేసిన ఆ బస్సుల్ని తెలుగు రాష్ట్రాల్లో యథేచ్ఛగా నడుపుతున్నారు నిర్వాహకులు. కనకదుర్గ ట్రావెల్స్ ఆగడాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అరుణాచల్ ప్రదేశ్లో రిజిస్టర్ అయ్యి అక్కడ నిషేధం విధించిన అక్రమంగా తిరుగుతూ ఉన్న శ్రీ వెంకట కనకదుర్గ ట్రావెల్స్కి చెందిన బస్సును మనం ఒకసారి చూడొచ్చు. ఇదే ఇవాళ ఉదయం ప్రమాదానికి గురైంది. ప్రమాదానికి గురై దాదాపు అదృష్టవశాత్తు అందులో ఉన్న ప్రయాణికులంతా కూడా సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదానికి గురైన సమయంలో 36 మంది ప్రయాణికులు ఈ స్లీపర్ బస్సులో ఉన్నట్టుగా తెలుస్తోంది. పూర్తిగా బస్సు అయితే ధ్వంసం అయిపోయి ఉంది. అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం నిన్ననే తమ రాష్ట్రంలో రిజిస్టర్ అయ్యి ఏపీ తెలంగాణలో తిరుగుతున్న ఈ బస్సులన్నింటినీ కూడా పూర్తిగా వాటి రిజిస్ట్రేషన్లను, పర్మిట్లను రద్దు చేస్తున్నట్టుగా అక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన ఆదేశాలు కూడా జారీ చేసింది. ఆదేశాలు జారీ చేసిన తర్వాత కూడా ఈ ట్రావెల్స్ యథేచ్ఛగా ఏపీ తెలంగాణలో తిరుగుతూనే ఉన్నాయి. అలా తిరుగుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఏ విధంగా ఆడుతున్నాయనేది మనం ఇక్కడ ఒకసారి దృశ్యాల్లో చూడొచ్చు. వాళ్ళ అదృష్టవశాత్తు జనాలందరూ కూడా ప్రాణాలతో బయటపడ్డారు. కానీ ఏదైనా జరుగుంటే ఎవరు సమాధానం చెప్తారన్నది మనం ఒకసారి చూడొచ్చు. నిబంధనలకు విరుద్ధంగా తిరగటం, ప్రభుత్వానికి ఎలాంటి పన్నులు చెల్లించకపోవటం, ఒక రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ అనేది చేయించి ఇంకొక రాష్ట్రంలో తిరగటం అనేది ఈ ప్రైవేట్ ట్రావెల్స్ చేస్తున్న నిర్వాహకం. ఈ పాపం ఇప్పుడు గుర్తించింది కాబట్టి అరుణాచల్ ప్రదేశ్ అనేది ఇప్పుడు వీటి పర్మిట్లను, రిజిస్ట్రేషన్లను రద్దు చేసింది. బస్సు లోపలి భాగాలను మనం ఒకసారి దృశ్యాల్లో చూస్తున్నాం. పూర్తిగా స్లీపర్ బస్సు ఇది. అరుణాచల్ ప్రదేశ్లోనే ఈ స్లీపర్ బస్సులను ఎందుకు రిజిస్ట్రేషన్ చేస్తారు, ఎందుకు అక్కడ నుంచి పర్మిట్లు తెచ్చుకుంటారు అనటానికి ఇదే ప్రశ్న. లోపల బాడీ బిల్డింగ్ను మనం ఒకసారి చూడొచ్చు. ఈ రకమైన బాడీ బిల్డింగ్ని మన రాష్ట్రంలో అనుమతించరు కాబట్టి, వీటికి ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది చేయరు కాబట్టి, ఆల్ ఇండియా పర్మిట్ అనేది ఇక్కడ ఇవ్వరు కాబట్టి అరుణాచల్ ప్రదేశ్ నుంచి టూరిస్ట్ బస్సుల కింద వీటిని రిజిస్ట్రేషన్ చేయిస్తారు. అది కూడా 2+1 సీటర్ కింద అతి ఎక్కువ సీట్లను ఇక్కడ వీళ్ళు బస్సు లోపల బాడీ బిల్డింగ్ అనేది చేయిస్తారు. చాలా ఇరుకిరుగ్గా కనిపిస్తుంది. మనిషి అటు ఇటు నడవటానికి కూడా ఖాళీ లేనంతగా అతి దారుణంగా ఈ బస్సు లోపల నిర్మాణం అనేది చేయిస్తారు విచ్చలవిడిగా. ఇది చూడొచ్చు. 2+1 అంటే ఈ విధంగా పక్క పక్కనే ఇద్దరు పడుకోవాల్సి ఉంటుంది. ఈ బస్సులో చూడొచ్చు. ఈ పక్క ఒక ప్యాసింజర్ ఉంటాడు, ఈ పక్క ఒక ప్యాసింజర్ ఉంటాడు. ఒక మహిళకు ఒక పురుషుడికి ఇద్దరికి పక్క సీట్లు వస్తే వాళ్ళిద్దరూ ఏ విధంగా అడ్జస్ట్ అవుతారని మనం ఇక్కడ ఒకసారి చూడాల్సి ఉంటుంది. కాకపోతే 1+1 మాత్రమే ఉండాల్సి ఉంటుంది. కానీ ఈ బస్సుల్లో మాత్రం 2+1 అనేది ఈ విధంగా స్లీపర్ సీటింగ్ అనేది అరేంజ్ చేస్తారు. ఇది నిబంధనలకు అనేది విరుద్ధం. అందువల్ల ఏపీలో ఇలాంటి స్లీపర్ బస్సులను రిజిస్ట్రేషన్ చేయరు. అట్లాగే కింది సీట్ను మనం ఒకసారి ఈ విధంగా చూస్తూ ఉన్నాము. ఇటు చూడొచ్చు. రైల్వే బెర్తులు కూడా ఒక్కొక్క బెర్త్ మాత్రమే ఉంటుంది. కింద ఒక బెర్త్, పైన ఒక బెర్త్, దానిపైన ఇంకో బెర్త్ ఉంటుంది. కానీ ఈ బస్సుల్లో మాత్రం ఈ పక్క ఒక బెర్త్ ఇచ్చాడు, దీని పక్క ఇంకో బెర్త్ ఇచ్చాడు. ఇద్దరు పక్కనే పడుకోవాల్సి ఉంటుంది. ఇదొక చట్టవిరుద్ధం కాబట్టే
ఇలాంటి వాటికి అనుమతి అనేది ఇవ్వకూడదు. కానీ ఈ ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా ఏదైతే ఉందో ఈ విధంగా సీట్లను బెర్తలను వాళ్ళ ఇష్టారాజ్యంగా బస్సు సైజులను పొడవు వెడల్పును కూడా పెంచేసి సీట్ల కెపాసిటీ అనేది పెంచేసి వాటిని అరుణాచల్ ప్రదేశ్ రిజిస్ట్రేషన్ అనేది చేయిస్తారు. ఈ బస్సులు కనీసం అరుణాచల్ ప్రదేశ్ అనేది వెళ్లకుండానే బస్సు ఇక్కడే ఉండి కేవలం డాక్యుమెంట్లు మాత్రమే అక్కడ రిజిస్ట్రేషన్ అనేది చేయిస్తారు. అక్కడ అధికారులను మేనేజ్ చేసి డబ్బులు ఇచ్చి ఈ బస్సులు అనేది రిజిస్ట్రేషన్ చేస్తారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన దాదాపు 30 ట్రావెల్స్ సంస్థలకు చెందిన 900 బస్సులు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో రిజిస్టర్ అయినట్టుగా అక్కడ ప్రభుత్వం గుర్తించింది. ఇక్కడ ఏదైతే ప్రజాప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలో దిగిన అక్కడ రవాణా శాఖ అధికారులు విచారణ జరిపి ఈ ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకం మొత్తాన్ని కూడా బయటపెట్టి దాని ప్రకారమే అక్కడ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దాని ప్రకారం ఈ ట్రావెల్స్ బస్సులన్నింటిని కూడా వెనక్కి రప్పించి తక్షణం బస్సులన్నింటిని కూడా సరెండర్ చేసి రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయాలని ఆదేశించింది. అప్పటికి కూడా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా ఏదైతే ఉందో వాళ్ళు మేనేజ్ చేయడానికే ప్రయత్నాలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా బస్సులు వెనక్కి తీసుకువెళ్ళడానికి అంగీకరించలేదు. ఈ నేపథ్యంలోనే నిన్న సమావేశమైన అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో ఈ 900 బస్సుల రిజిస్ట్రేషన్లు పర్మిట్లు రద్దు చేస్తున్నట్టుగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రవాణా శాఖ అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో అక్కడ రిజిస్ట్రేషన్లు అయిన ఈ బస్సులన్నీ కూడా అక్కడ రిజిస్ట్రేషన్లు పర్మిట్లు రద్దు చేసిన నేపథ్యంలో ఈ బస్సులు ఇక్కడ నడవటానికి వీల్లేదు. కానీ యథేచ్ఛగా రద్దు చేసిన తర్వాత కూడా ఈ బస్సులు నడవటం ఇప్పుడు ఈ ప్రమాదానికి గురవటం అనేది జరిగింది. మరి ఏపీ రవాణా శాఖ అధికారులు చూస్తూ ఎందుకు ఊరుకున్నారు, ఎందుకు ఈ బస్సులను తనిఖీ చేయట్లేదు అనేది మనం ఒకసారి చూడాల్సి ఉంటుంది. ఇక్కడ రవాణా శాఖ అధికారులతో మనం మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే ఇంకా అరుణాచల్ ప్రదేశ్ నుంచి మాకు ఆదేశాలు దానికి సంబంధించిన కాపీ మాకు రావాల్సి ఉంటుంది. ఒకవేళ రద్దు చేస్తుంటే పలానా నంబర్ బస్సుని రద్దు చేశాము, వాటిని మీ రాష్ట్రంలోకి అనుమతించకండి అని ఆ కాపీ ఆ బస్సు నంబర్లు మాకు పంపాల్సి ఉంటుంది. ఆ రకమైన వివరణ మేము కోరాము. దానికి సంబంధించిన ఆదేశాలు మాకు వస్తే ఖచ్చితంగా ఆ బస్సుల మీద చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక ఇప్పుడు ఈ బస్సు ప్రమాదానికి గురైంది. ఇది అరుణాచల్ ప్రదేశ్ రిజిస్ట్రేషన్లో ఉంది. అది కూడా టూరిస్ట్ బస్సుగా రిజిస్టర్ అయి ఉంది. టూరిస్ట్ బస్సుగా రిజిస్టర్ అయి ఉన్న ఈ బస్సు స్టేజ్ క్యారియర్ కింద మన రాష్ట్రంలో ఎలా తిరుగుతుందన్న దాని మీద కూడా రవాణా శాఖ అధికారులు ఎక్కడా దృష్టి పెట్టిన పాపానైతే పోలేదు. కాబట్టి ప్రయాణికులు ఆలోచించుకోండి. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఎక్కేటప్పుడు మీ ప్రాణాలు ఉంటాయా లేదా అన్నది చూసుకుని ఎక్కమని కోరుతూ ఉన్నాం. కెమెరా పర్సన్ సత్యనారాయణతో కలిసి అశోక్ టీవీ9 ఇబ్రహీంపట్నం నుంచి.